హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 84. ఆకాష్ ఎవరో తెలీదు. అతను లోపలికి వస్తూ ఉంటే హార్ట్ అండ్ క్యూట్ అంటూ గుసగుసలు వినిపించాయి. అవి ఆద్య చెవికి చేరుకున్నట్లు లేదు. తన పనిలో తను మునిగిపోయింది. ఆకాష్ లోపలికి నడుస్తూ ఉండగానే సీసీ కెమెరాలో అతన్ని చూసి గుర్తుపట్టింది లూసీ. దాదాపుగా ఆకాష్ ఎక్కడ జగన్నాథం గారి కొడుగ్గా తనని తను చూపించుకోడు. అందుకే చాలా మందికి జగన్నాథం గారికి వారసుడని తెలుసు కానీ అతను ఆకాశే అని తెలీదు. అయితే లూసీ మాత్రం యుఎస్ఏ బ్రాంచ్ మొదలైనప్పుడు జగన్నాథం గారికి పిఏగా పనిచేసి ఉండడం వలన ఆవిడ ఆకాష్ ఫోటోని చూసింది. దాంతో ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడో అర్థం కాక టక్కున సీట్లో నుంచి లేచి బయటికి నడిచింది. అప్పటికే అక్కడున్న ప్యూన్ ఎవరు కావాలి అని ఆకాష్ని అడగ్గా అతనికి సమాధానం చెప్పకుండా చుట్టూ చూశాడు ఆకాష్. అక్కడ ఒక టేబుల్ దగ్గర ఆద్య కనబడగానే ప్యూన్ మాటలను పట్టించుకోకుండా అటుగా నడిచాడు. హలో సార్, ఎవరు మీరు అంటూ అతను వెనకాలే పడ్డాడు ప్యూన్. ఆకాష్ అలా ఆద్యాన్ని చూస్తూ ఆమె వైపుగా వెళ్లటం చూసి అందరూ ఆద్య వంక తలలు తిప్పారు. ఆమె మాత్రం ఎదుట ఉన్న సిస్టంలో మునిగిపోయింది. అతను ఆద్యాన్ని చేరుకునేంతలోనే అక్కడికొచ్చింది లూసీ. హలో సార్, వెల్కమ్ అని ఆవిడ వినయంగా అనడం చూసి అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆకాష్ వంక. ఆమె మాటలతో కాస్త తడబడుతూ హలో అని ఆకాష్ అంటూ ఉండగానే అటువైపుగా చూసింది ఆద్య. అక్కడ ఆకాష్ ఉండడం చూసి ఆశ్చర్యపోయి అందరూ నిలబడగా ఆమె కూడా లేచి నిలబడింది. ఆమె వంక చూసి చుట్టూ అందరూ వెల్కమ్ సార్ అని అంటుంటే ఏదోలా అనిపించింది. లూసీతో పాటు ముందుకి నడిచాడు. అదేంటి సార్, మీరు వస్తున్నారని కనీసం మాట కూడా చెప్పలేదు. మేము గ్రాండ్ గా వెల్కమ్ చెప్పు ఉండేవాళ్ళం కదా అని కాస్త మొహమాటంగానే అంది. జస్ట్ అలా ఇన్ఫెక్షన్ కోసం వచ్చాను అంతే అని కవర్ చేశాడు ఆకాష్. మరి జగన్నాథం సార్ కూడా ఏం సమాచారం ఇవ్వలేదు మాకు అని ఆవిడ అనుమానంగా చూడగానే నేను వచ్చినట్లు డాడీకి తెలీదు, మీరు కూడా చెప్పకండి అన్నాడు నవ్వుతూ. అతను అలా ఎందుకు అన్నాడో అర్థం కాకపోయినా సరేనంటూ నవ్వుతూ తల ఊపింది లూసీ. ఆకాష్ అటు వెళ్ళిపోగానే ఆద్యవంగా చూసి అతను నీకు తెలుసా, అసలు ఎవరు అతను? లూసీ మేడం అంత మర్యాద ఇస్తున్నారు, అతన్ని చూస్తూ ఉంటే నీకోసమే వచ్చినట్లుంది, బాయ్ ఫ్రెండా? ఇలా రకరకాల ప్రశ్నలతో ఆద్యాన్ని అతలాకుతలం చేసి ఆమె అన్నింటికీ కాదని సమాధానం చెప్పగానే సీసీ కెమెరాల వంక చూసి ఇక ఎక్కువగా మాట్లాడొద్దని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. కాసేపటికి బయటకు వచ్చిన ఆకాష్ నేరుగా ఆద్య దగ్గరకు వచ్చి అందరూ చూస్తూ ఉండగానే పద నీతో మాట్లాడాలి అన్నాడు కరాఖండిగా. కాదని చెప్పే అవకాశం కూడా ఆద్యకి లేకుండా చేసి ఆమె సీట్లో నుంచి లేచేంత వరకు అక్కడే నిలబడి ఆమె లేవగానే బయటికి వెళ్లి పక్కనే ఉన్న క్యాంటీన్ కి చేరుకున్నారు ఇద్దరు. అప్పటి వరకు అతను ఎవరో తెలియదని చెప్పిన ఆద్యాని కళ్ళు పెద్దవి చేసి చుట్టూ ఉన్న అమ్మాయిలు చూస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఆకాష్ వెనకాలే నడిచింది. ఓపెన్ ప్లేస్ క్యాంటీన్ అది. పక్కనే ఆకుపచ్చని ఆకులు, పసుపు రంగు పూలతో మెరిసిపోతున్నాం పిల్మేమో మొమోసా చెట్ల గాలి తడుతూ ఉంటే ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు. ఆద్య నిశ్శబ్దంగా నేల చూపులు చూస్తూ ఉంటే ఆకాష్ తన చురుకైన కనులను కాస్త కోపాన్ని అద్ది ఆమె వంక రెప్పార్పకుండా చూశాడు. కాసేపటి తర్వాత ఏం మాట్లాడాలని పిలిచావు అని అడిగింది అతని వంక చూడకుండానే. ఆమె ప్రశ్నతో గాఢంగా ఊపిరి వదిలి ఎందుకిలా ఇక్కడికి వచ్చేసావు, పృథ్వీకి భయపడా అని అడిగాడు. మీకెందుకు? నేను ఎవరి గురించి భయపడొస్తే మీకెందుకు? నా గురించి మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? మీకేం అవసరం ఉంది అని అంది స్పష్టంగా. ఇక అర నిమిషం తర్వాత ఉన్న పలంగా ఎందుకెంత సైకోలా మారిపోయావు అన్నాడు. మళ్ళీ అతను వే అనడం విని కోపంతో గట్టిగా కళ్ళు మూసి తెరిచి నీకెందుకురా అంది సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. ఎడమ కంటి కనుబొమ్మ ఎగరేసి రానా అని అన్నాడు. అవునరా అంది అక్షరాన్ని ఒత్తి పలుకుతూ. నన్నే రా అంటావా అంటూ టేబుల్ మీదున్న ఆమె చేతిని పట్టుకున్నాడు. కోపంగా చూసింది ఆద్య. దానికి ప్రతిస్పందనగా మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్. అతని చేతి స్పర్శ చాలా రోజుల తర్వాత తగిలి మనసంతా ఏదోలా అవుతున్నా నియంత్రించుకుంటూ ఆమెలోని అసలైన ఆద్యాన్ని నిద్ర లేపుతూ వదులు ఆకాష్ అంది గింజుకుంటూ. మరింత బలంగా పట్టుకుని దగ్గరికి లాగడంతో ఆద్య ముఖం ఆకాష్ ముఖానికి దగ్గరయ్యింది. కనులు పెదవులు అభిముఖమయ్యాయి. ఎంతో కాలం తర్వాత అంత దగ్గరగా అతన్ని చూసింది ఆద్య.
అతని కళ్ళు ఆమె కళ్ళల్లోకి చూస్తూ మనసును బంధించే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆమె గుండె వేగం పెరిగింది. క్షణంలో తేరుకుని అతన్ని విడిపించుకోవటానికి ప్రయత్నించింది. కానీ అస్సలు వదల్లేదు ఆకాష్. ఇంకా అలానే చూస్తున్నాడు. అసలు ఎందుకు అలా చూస్తున్నాడు? ఆమె హృదయానికి దారి తీసేలా ఆమె చూపులను పట్టి ఎందుకో తన వైపుకు లాగుతున్నాడు. అతనితో చేస్తున్న ప్రయత్నంలో ఓడిపోయిందేమో. గాఢంగా ఊపిరి వదిలి, నేను నీ వల్లే వచ్చేసాను ఆకాష్. నీకు దూరంగా ఉండడం కోసమే వచ్చేశాను. ఇలా నా చెయ్యిని నీ చేతిలో నలిగిపోవటం నచ్చకే వచ్చేశాను అంది ఆద్య. ఒక్కసారిగా ఆమె చేతిని వదిలేశాడు ఆకాష్. టక్కున అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆద్య. వెనక్కి తిరిగి చూడలేదు. చూస్తే అతను ఆపేస్తాడనుకుందేమో. వడివడిగా నడిచింది. ఆమె వెళ్ళిన వంక చూస్తూ ఆ మాటల్లో ఏం అర్థమైందో కాని గర్వంగా ఒక నవ్వు నవ్వుకున్నాడు. ఒక రోజు గడిచింది. ఆద్య మనసంతా కలవరం, తెలియని ఆందోళన, అంతలోనే ఆనందం. మెదడు వద్దని వరిస్తున్న పనిని హృదయం చెయ్యాలి అనుకోవడం కంటే సాహసం ఇంకొకటి లేదు, ఉండదు కూడా. ఆద్య పరిస్థితి కూడా అంతే ఉంది. సాయంత్రం ఎప్పట్లాగానే బొటిక్ తెరిచింది. కానీ ఆమె మనసులోనే లేదు. ఎందుకని ఎవరైనా అడిగితే ఆ ప్రశ్నకి సమాధానమే లేదు. దాన్ని కెట్టిని గమనిస్తూ ఆమెను మాట్లాడించడం వలన కాస్త మామూలుగానే ఉంది. ఉండడానికి ప్రయత్నిస్తుంది. కాసేపటికి ఆ బొటిక్ పక్కకు వచ్చి ఆగింది ఒక కారు. అందులోంచి దిగి ఫోన్ మాట్లాడుతూ ఎటో చూస్తున్నాడు ఆకాష్. అనుకోకుండా అతని వంక చూసింది ఆద్య. ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అతడు. మనం ఎందుకో కాస్త నొచ్చుకున్నట్లు అనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నాడు అతను? ఆ అమ్మాయి ఎవరు? అవతల మాట్లాడుతుంది ఎవరో తెలియకపోయినా ఆ అమ్మాయే ఉంటుందేమోలే, తనని తానుగా నిర్ధారించుకుంది ఆద్య మనసు. ఇక ఫోన్ మాట్లాడడం ముగిసింది. అతని ఇటువైపు వస్తాడేమోనని తనకి తెలియకుండానే అనుకుంటూ అటువైపు చూసింది ఆద్య. కానీ ఫోన్ మాట్లాడడం ముగిసిన వెంటనే ఆద్య బొటిక్ వంక కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు ఆకాష్. ఆమె గుండె చివుక్కుమంది. అయినా అసలు అతని నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవకాశం లేని సందర్భాలలో కూడా అతని గురించి కలలెందుకు అంటుంది? ఆమెకు అర్థం కాలేదు. ఆ భావాలన్నిటి నుండి ఎంత బయటపడాలనుకున్నా ఆమె వల్ల అవడం లేదు. గాఢంగా ఊపిరి వదిలి, అసలు విషయాన్ని నన్ను అల్లుకుంటున్న ప్రతి భావం ముందు నిలబెడతాను. అసలు ఇది నన్ను ఎంత దాకా తీసుకెళ్లగలదో నేను చూస్తాను అని మనసులోనే దృఢంగా అనుకుని కెటిన్ వంక చూస్తే కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ తాగుదామా అని అడిగింది. ఆ మాట వినగానే షూర్ అనేసి, నేను వెళ్ళి ఆర్డర్ ఇస్తాను, నువ్వు షాప్ క్లోజ్ చేసి వచ్చే అంటూ ఉత్సాహంగా పరిగెత్తాడు కెటిన్. అతన్ని చూసి నవ్వుకుని వ్యాలెట్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉండగా ఎదురయ్యాడు ఆకాష్. అతన్ని చూసి ఒకవైపు సంతోషం కలగ్గా మరోవైపు మళ్ళీ ఎందుకు వచ్చాడనే అసహనం మొదలయ్యింది. ఎప్పుడైతే తన దారి మార్చుకుని అన్నింటి నుండి ఆమె దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుందో మళ్ళీ అక్కడే ఎదురవుతున్నాడు ఆకాష్. ఇది కేవలం యాదృచ్ఛికమేనా? ఆమె మనసు ప్రశ్నించింది. ఎందుకు వస్తున్నావు పదే పదే అని అడిగింది అసహనంగా. నాకు ఒక పనుంది, నువ్వు చేసి పెట్టాలి. యాక్చువల్లీ ఆ పని మీద నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. అంతే, పనుంటేనే కదా నేను గుర్తొచ్చేది. ఇంకా సిగ్గు లేకుండా నేనేదో ఆలోచిస్తున్నాను. చా అని అనుకుని పని ఏంటి అని అడిగింది ఆద్య. ఇక డాక్టర్ వెళ్ళిపోయింది. ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఇద్దరికి అసలేమీ అర్థం కానట్లుగానే ఉంది. వెంటనే ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు పృథ్వీరాజు. ఆ రోజంతా ఆ గదిలోకే వెళ్ళలేదు అతను. ఆమె బయటికే రాలేదు. రోజు గడిచింది. ఆ మరునాడు ఉదయమే ఆమె గదికి వెళ్ళాడు. అలాగే బెడ్ మీద పడుకుని ఉంది. పక్కనే కూర్చున్నాడు. ఆమెని చూస్తూ ఉంటేనే మండిపోతుంది. అతనికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరొకరితో కలిసి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకోవడమే కష్టం అనుకుంటే, ఇప్పుడు ఆమె బిడ్డకు అసలు తండ్రి ఎవడో తెలియని పరిస్థితి, దరిద్రం. ఆమెని చంపేయాలి అనుకున్నాడు మనసులోనే పృథ్వీ. ఆమె పక్కన స్టూల్ వేసుకుని కూర్చోగానే లేచి కూర్చుంది మీనా. ఆమెను చూస్తూనే పిడికిలు బిగించాడు. అతని కోపాన్ని చూసింది ఆమె. నెమ్మదిగా గొంతు పెగల్చుకుని పృథ్వీ అని ప్రేమగా పిలిచింది. ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడివేసి చూశాడతను. అతను అరచేతిని అందుకుంది. విడిపించుకోవాలని చూసినా నిశ్శబ్దంగానే ఉండిపోయాడు. నా కడుపులో ఉన్నది నీ బిడ్డే పృథ్వీ. నాకు పిల్లలు పుట్టరనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు.
ఇది మన బిడ్డ. అన్నీ మర్చిపోయి మనం మళ్ళీ ఒకటవుదాం, సంతోషంగా ఉందాం. మన బిడ్డే మళ్ళీ మనల్ని కలపబోతుంది అంది కడుపు మీద చేయి పెట్టుకుని ఆప్యాయంగా తడుముతూ మీనా. ఆ మాటలు విని అసహ్యంగా ఆమె వంక చూసి చేతిని లాక్కున్నాడు. అది నా బిడ్డేనన్న గ్యారంటీ ఏంటి? నువ్వు నన్ను ప్రేమించకుండానే ప్రేమించానని మోసం చేశావు. ఇంకెవరితోనూ తిరుగుతూ నాకు అడ్డంగానే దొరికిపోయావు. ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను నమ్మితే నా అంత పిచ్చివాడు ఇంకొకడు ఉంటాడా అని అన్నాడు బిగ్గరగా. అలా అనుకు పృథ్వీ, నేను చేసింది తప్పే కాదు అనను, కానీ నిజంగా దానికి నేను పశ్చాత్తాప పడుతున్నాను. నాకు అందరిలా జీవించాలని ఉండేది, ఇక అమ్మనవ్వాలనుంది అని కళ్ళల్లో నీళ్లతో అనేసి, నా చిన్నతనంలో నేను పొందనివన్నీ నా బిడ్డకి ఇవ్వాలి, నాకు ఒక కుటుంబం ఉండాలి అని ఇంకా ఆవేశంగా దిక్కులు చూస్తున్న పృథ్వీ వంక చూసి, నిజంగా ఇది నీ బిడ్డే. నేను శ్రావణ్ణి కలవటం ఇది రెండోసారి మాత్రమే. మా ఇద్దరి మధ్య ఈ బంధం 15 రోజుల ముందే మొదలయ్యింది. కానీ నా కడుపులో ఉన్న బిడ్డకి 2 నెలల వయసుంది. ఇది ఖచ్చితంగా నీ బిడ్డే పృథ్వీ. మనం చాలాసార్లు అనుకున్నాం కదా మన పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలో అని. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది అంది ఏడుస్తూ. చీ నోర్మి అని ఆమె వంక చూసి బిగ్గరగా అనేసి ఆమె గొంతు పట్టుకుని, సిగ్గు లేకుండా ఎవరితోనో తిరిగి ఎప్పుడు మొదలయ్యిందో ఎలా మొదలయ్యిందో సొంత భర్త ముందే చెప్పగలిగే నీలాంటి వాళ్ళని చంపేసిన పాపం లేదే అన్నాడు. అతని అరచేతిలో చిక్కిన గొంతుని కాస్త బలవంతంగా విడిపించుకుని అక్కడి నుండి పైకి లేచి పృథ్వీ కాళ్ళ మీద పడింది ఆమె. నన్ను క్షమించి పృథ్వీ, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని కదలకుండా కోపాన్ని నియంత్రించుకుంటున్న పృథ్వీ వంక చూసి, ప్లీజ్ పృథ్వీ, కావాలంటే ఈ ఆస్తిపాస్తులంతా నీ పేరు మీదే రాసేస్తాను. నేను ఇంట్లోనే పడి ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. నువ్వు చెప్పిన మాటను ఎప్పుడూ కాదు అనను, ప్లీజ్ అంది అలాగే చేతులు జోడిస్తూ. కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఏమనుకున్నాడో ఏమో ఆమెను నెమ్మదిగా లేపి సరేనన్నాడు. ఆ సంతోషంలోనే అతన్ని గట్టిగా హత్తుకుంది మీనా. అతని గుండెల మీద తల మోపి, చాలా థ్యాంక్స్ పృథ్వీ, చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఇంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అంది ఏడుస్తూ. గాఢంగా ఊపిరి పీల్చి వదిలి ఆమె తలని చిన్నగా నిమురుతూ అన్నాడు పృథ్వీ. ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో మరి.